హాయ్ ఆల్. ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'సూ ఫ్రమ్ సో' అంటే 'సులోచన ఫ్రమ్ సోమేశ్వరం' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి కన్నడ మూవీ. ఈ మూవీ చూడడానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే రాజ్‌బీ శెట్టి. అదే మన కన్నడ ఇండస్ట్రీలో ముగ్గురు ఉంటారుగా, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి అండ్ రాజ్‌బీ శెట్టి. ఈ ముగ్గురు కన్నడ ఇండస్ట్రీని లేపడానికి చాలా ట్రై చేస్తారు. అండ్ వాళ్ళ కల్చర్‌ని వాటిని కూడా ప్రపంచానికి అంతా చూపించడానికి వాళ్ళు మంచిగా ట్రై చేస్తారు. మంచి జెన్యూన్ ఎఫర్ట్ పెడతారన్నమాట. వాళ్ళ ముగ్గురు అంటే కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ రాజ్‌బీ శెట్టి ఈ మూవీకి వచ్చి ప్రొడ్యూసర్ అన్నమాట. సో ఈ మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. యాక్చువల్‌గా ఈ మూవీ థియేటర్‌లో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మూవీ థియేటర్‌లో చూడలేకపోయా. ఓటీటీలో వచ్చింది చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. సింపుల్ స్టోరీ, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మల్టిపుల్ లేయర్స్‌తో ఎక్సలెంట్‌గా తీశారన్నమాట. అండ్ ఇంకొకటి మూవీలో కామెడీ కూడా చాలా బాగుంది. కామెడీ అంటే నార్మల్‌గా ఏవో డబుల్ మీనింగ్ డైలాగులు ఇలాంటివి కాదు. సిట్యుయేషనల్ కామెడీ ఉంటదన్నమాట. ఆ సిట్యుయేషన్ బట్టి ఆ సిట్యుయేషన్ కామెడీని జనరేట్ చేస్తదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి అట్లా కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తారు. లాస్ట్‌కి ఒక సర్కిల్ లాంటిది ఫార్మ్ చేస్తారన్నమాట. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయ్యేలాగా పెడతారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతది ఎందుకు ఇలా చెప్పానని. సో మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో సహా మంచిగా చూడొచ్చన్నమాట. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి ఒక ఊరిని చూపిస్తారు. ఈ ఊర్లో మనుషులందరూ ఏంటంటే దయ్యాలు, ఆత్మలు ఇలాంటివి ఉన్నాయని చెప్పి బాగా నమ్ముతారన్నమాట. ఈ ఊర్లో ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని ఇవన్నీ ఇట్లా సెటప్ చేస్తారు. మన హీరో వచ్చేసి ఒక తీట పని చేస్తాడనమాట. దీనివల్ల ఏంటంటే ఆ ఊర్లో ఉన్న హార్మోని అంతా పాడైపోతుందన్నమాట. అందరూ జనాలకి మనోడు అటెన్షన్ అయిపోతాడు. యాక్చువల్‌గా ఒక సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ దీంట్లో బాగా కూరుకుపోతాడనమాట మనోడు. సో ఈ సిచ్యువేషన్ నుంచి మనోడు బయటకు వచ్చాడా లేదా అన్నది స్టోరీ అంతే. చాలా సింపుల్ ప్లాట్ కానీ ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఆ రైటింగ్ మాట. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. చాలామందికి నార్మల్గా అనిపించవచ్చు, కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. కానీ ఏంటంటే మూవీలో మనకి కొన్ని లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ని రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బట్టి వాటిని ఇన్స్పైర్ అయ్యి దీంట్లో క్రియేట్ చేశారంట. ఆ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ క్యారెక్టర్స్తోనే మనకి ఒక సిచ్యువేషన్ కామెడీ అనేది జనరేట్ అవుద్ది అన్నమాట. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే వీళ్ళు మల్టిపుల్ లేయర్స్ని టచ్ చేస్తారన్నమాట. ఒకటి మూఢనమ్మకాలు అనేవి ఎలా ఉంటాయి, వాటి వల్ల కొంతమంది ఎలా ఎఫెక్ట్ అవుతారో చూపిస్తారు. అండ్ ఇంకొకటి ఆ మూఢనమ్మకాల వల్ల కొంతమంది జీవితాలు బాగుపడతాయి కూడా. ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరులో ఇలాగే బిలీవ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎవరైనా ఒక పాయింట్ని దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నారనుకో, దాని వెనకాల నిజ నిజాలు అనేవి తెలుసుకోకుండా అందరూ గుడ్డిగా దాన్ని ఫాలో అవుతారన్నమాట. దానివల్ల కొంతమంది లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ని వీళ్ళు కామికల్ వేలో చూపించారన్నమాట. యాక్చువల్గా ఇది చాలా సీరియస్ పాయింట్ ఇది. దీన్ని వీళ్ళు చాలా కామికల్గా చూపించారు. అదైతే బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి కొన్ని మనం చేసే స్వార్థ పనులు వేరే వాళ్ళ జీవితం అనేది మార్చేస్తాయి అన్నమాట. ఆ పాయింట్ని కూడా వీళ్ళు సింపుల్గా టచ్ చేశారు. అంటే యాక్చువల్గా ఈ పాయింట్స్ అన్నిటిని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక లేయరింగ్లా పెట్టుకుని దానికి ఒక స్టోరీ రాసుకున్నారు అనమాట. అండ్ వాటిని అన్నిటినీ కనెక్ట్ చేశారు. అదైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ తెలుగు డబ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, మంచిగా కొట్టారు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు